దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు జ్ఞానము ప్రత్యక్షత గల మనసు అని ఒక మాట ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. పౌలు సంఘం కొరకు ప్రార్థించినప్పుడు వారి కన్నులు తెరవాలి, వారికి జ్ఞానము ప్రత్యక్షత గల మనసు దయచేయమని ప్రార్థించడం మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మాటికి చదవాలి. నేను ఇంతకుముందు ఒక ప్రసంగంలో చెప్పాను. ఎఫెసీ పత్రిక మీరు మరి ధ్యానించడం ద్వారా మీకు చాలా శక్తి పొందుకుంటారని, ఆ 1వ అధ్యాయం ప్రతిరోజు ఒకసారి ఆయన చదవడం చాలా ఆశీర్వాదకరమని నేను చెప్పగలను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 16 నుండి 23. ఇది మీరు కంఠపాఠంగా నేర్చుకుంటే కూడా చాలా దీవెనకరం. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి ఒక సంఘాన్ని నడిపించే సంఘ అధ్యక్షునిగా అనేక సంఘాలు స్థాపించిన అనుభవంతో మరి సంఘ సభ్యులను, విశ్వాసులను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్న ఒక ఆత్మీయ తండ్రి చెప్తున్న అమూల్యమైన మాటలు. ఏమంటున్నాడంటే, మీ విషయమైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అవును, ఒక కాపరి తన గొర్రెలను తన ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తాడు, నిజమైన కాపరి. మరి దొంగ కాపర్లు పట్టించుకోరు, వాళ్ళు కేవలం డబ్బు ఉంటే చాలు, అన్నీ నడిచిపోతుంది. కానీ ఒక కాపరి ఎప్పుడు కూడా తన గొర్రె విషయం ఆసక్తి కలిగి ఉంటాడు. ఆ గొర్రెల కొరకు ప్రార్థన చేస్తాడు, ఆ గొర్రెల బాగోగులు చూస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఒక మంచి కాపరి లక్షణాలని మనం పౌలు భక్తుల్లో చూస్తున్నాం. ఎల్లప్పుడూ ఆ గొర్రెల కొరకు ప్రార్థన చేయడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇంకేమని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ అంటే, ఎఫెసీ పత్రిక 1:17 మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి ఒక అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీకు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. వాట్ ఎ బ్లెస్సెడ్ ప్రేయర్. ఇంతకంటే మించిన ఒక ప్రార్థన ఉంటుందా అని నేను అనుకుంటున్నాను. రోగుల కొరకు ప్రార్థన చేస్తాం, కష్టాలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తాం, విడిపోయిన కుటుంబాల కొరకు చేస్తాం, వివాహం కాని వారి కొరకు ప్రార్థన చేస్తాం, చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తాం, కృంగిపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తాం. కానీ ఈ ప్రార్థన ఎంత సూపర్ ఉందో చూడండి, ఎంత శ్రేష్టమైన ప్రార్థన ఒక నాయకుడు తనను అనుకరించే జనం కొరకు చేయాలి. అవును, ఎవ్రీ లీడర్ షుడ్ ప్రే దిస్ ప్రేయర్. ఏమంటే మరి వీరికి జ్ఞానము ప్రత్యక్షత గల మనసు దయచేయమని ప్రార్థన చేయాలి. అంటే 17వ వచనంలో అంటున్నాడు, వీరి మనోనేత్రములు వెలిగింపబడినందున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని అంటున్నాడు. మనోనేత్రములు వెలిగింపబడాలి. ఈ 2 కార్యాల మీద మనం ధ్యానం ఉంచుదాం. ఇట్స్ వెరీ వెరీ లాంగ్ టాపిక్, కానీ నేను షార్ట్గా చెప్తున్నాను. ఏంటంటే, ఒకటి, మన మనోనేత్రములు వెలిగింపబడాలి. 40 ప్రసంగాలు కాదు, 400 ప్రసంగాలు విన్నా నీ మనోనేత్రములు వెలిగింపబడకుంటే వ్యర్థం, అది మా ప్రయాసం వ్యర్థం అయిపోతుంది. కానీ ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఎవరైనా దైవ సేవకులు వాక్యం అందించినప్పుడు, దేవా ఈ వాక్యం మాకు హృదయంలోకి చేర్చుకోవడానికి, ఈ వాక్య ప్రకారం మేము జీవించడానికి మా హృదయపు నేత్రం, మనోనేత్రం అంటే హృదయానికి కూడా కన్నులు ఉంటాయా? అవును, హృదయానికి కూడా కన్నులు ఉంటుంది. ఐస్ ఆఫ్ ద హార్ట్ ఆర్ ఆల్వేస్ షట్ టు ద ట్రూత్ ఆఫ్ గాడ్. చూడండి, హృదయానికి కన్నులు ఉంటాయి. ఆ హృదయం యొక్క కన్నులు తెరవబడితేనే ఆ లోతైన సత్యాలని హృదయంలోకి స్వీకరిస్తాం. లేకుంటే మర్మాలు చెప్పిన గోప్యమైన కార్యాలు, రహస్యాలు, మరి గూఢమైన సంగతులు నువ్వు విన్నా నీ హృదయంలోనికి ఇసుమంతా కూడా చేరదు. కాబట్టి ప్రార్థన ఏం చేయాలి? దేవా మా మనోనేత్రములు వెలిగించమని ప్రార్థన చేయాలి. నేను పొద్దునుండి ప్రార్థనలు వింటున్నాగా, ఎవరు చేయలేదు ప్రార్థన. ఈ ప్రార్థనలలో అనేక కార్యాలు అడిగినారు, కానీ మా మనోనేత్రములు వెలిగించు నాయన అని ప్రార్థన చేసినారు ఎవరన్నా? ఇక్కడ పౌలు ప్రార్థిస్తున్నాడు. ఆ ఎఫెసీ సంఘంలో ఉన్న సభ్యుల
మనోనేత్రాలు తెరవాలి. ఎందుకంటే అక్కడ ఇంకా విగ్రహారాధన ఉంది, ఇంకా పాపం ఉన్నది. ఎంత ప్రశస్తమైన దేవుని వాక్యం విన్నా, ఎంత దైవశక్తి గురించిన మర్మాలు విన్నా వారు ఇంకా వెలిగింపబడడం లేదు. అందుకే పౌలు ప్రార్థిస్తున్నాడు, లార్డ్ లెట్ ద ఐస్ ఆఫ్ దర్ హార్ట్ ఓపెన్, వారి నేత్రములు తెరువు ప్రభువా, వారి హృదయానికి ఉన్న నేత్రాలు తెరువు నాయన అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో మరి ఇప్పుడు చదివినాను కదా. మరి యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానం యొక్క బలాన్ని వారికి బయలుపరచు అని ప్రార్థిస్తున్నాడు. జ్ఞానము ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాడు. అంటున్నాడు, నా ప్రార్థన లేదు మిమ్మల్ని గురించి ఎప్పుడు నేను విజ్ఞాపన చేస్తాను. వాట్ ఎ గ్రేట్ పాస్టర్ హీస్ రియల్ పాస్టర్ పాల్. ఎంత అద్భుతమైన ఒక కాపరి. తన గొర్రెలు చూడాలి, గుడ్డివారు ఉండదు. వాక్యంలో ఉంది 2 కొరింథీ 4:4 సాతానుడు వాడు చేసే పెద్ద పని ఏంటంటే వాడు విశ్వాసుల కన్నులకు గంతలు కట్టేస్తాడు, చూడకుండా చేస్తాడు. అది కూడా కొరింథీ సంఘానికి రాస్తూ, ఇక్కడ విగ్రహారాధన ఉంది, వ్యభిచారం ఉంది, తాండవిస్తుంది 2 పాపాలు. వాళ్ళకు కూడా రాస్తున్నాడు 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశారు. గుడ్డితనం అన్నమాట అంటే స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఈ లోకంలో మనం చూసినప్పుడు ఎంతెంత సంపాదించుకుంటున్నారు, ఎంతెంత దోచుకుంటున్నారు, ఎంతెంత గొప్పవారు కావాలని, డబ్బులుంటే చాలా అనుకుంటున్నారు అంతే. ఇప్పుడు వచ్చే యువతరానికి ఆ సాతానుడు వారి కన్నులకు మరి గుడితనం కలుగజేసినాడు. ఏం గుడితనం అంటే వారికి దేవుడు వద్దు, దేవుని ఆలయం వద్దు, భక్తులొద్దు, దైవ వాక్కులొద్దు. ఎంత ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని విస్మరిస్తున్నారో చూడండి. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కంత వరకు పిల్లలు మన మాట వింటారు, దాని తర్వాత వాళ్ళ దారే గొప్పదని అనుకుంటారు, వాళ్ళు ఎంచుకున్న మార్గాలు చాలా శ్రేష్టమైన అనుకుంటారు. అదొక ఆత్మీయ గుడ్డితనం. అప్పుడు ఏమని ప్రార్థన, తల్లిదండ్రులు వారిని సరి చేయలేకపోయే ఆ సమయంలో వారు ఏ ప్రార్థన చేయాలి? దేవా, నా పిల్లల మనోనేత్రములు వెలిగించు ప్రభువా, వారికి జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు దయచే ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థన వింటాడు తప్పకుండా. 100% గాడ్ విల్ హియర్. అందుకే నేను ఇంతకుముందే సమర్థవంతమైన ప్రార్థనలో నేను సిరీస్ చెప్తున్నాను కదా, దాంట్లో చెప్పినాను, ప్రార్థన చేయనప్పుడు నువ్వు అడుగు వాటిని పొంది ఉన్నానని నమ్మాలి అంతే. సాతానుడే నీకు భయాన్ని, కలవరాన్ని, అవిశ్వాసాన్ని ఇంజెక్ట్ చేసేస్తాడు. పొద్దున్న ఒక సూది కొట్టేస్తాడు, షార్ట్, అంత అనుమానంతో నింపుతాడు. అప్పుడు వెంటనే నువ్వు ఎదిరించాలి. అవును ప్రభు, నా బిడ్డలు దేవుడు తప్పకుండా కాపాడుతాడు, తప్పకుండా వారి ఆత్మీయ స్థితిగతుల్లో మార్పు వస్తుంది. సాతాను చర్యలన్నీ కూడా అణిపోతాయన్న గొప్ప విశ్వాసంతో ప్రార్థించాలి. ఒక కాపరిగా ఎలా ప్రార్థన చేస్తున్నాడు పౌలు? మరి ఆ సంఘస్థుల మనోనేత్రములు వెలిగింపబడాలి, వారికి జ్ఞానము ప్రత్యక్షత గల మనసు రావాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మన కన్నులు తెరుస్తాడు, తప్పకుండా తెరుస్తాడు. అందుకే వెన్ యూ హోల్డ్ ద బైబిల్, పరిశుద్ధ గ్రంథాన్ని చదవక ముందు ఒక్క చిన్న ప్రార్థన తప్పకుండా చేయాలి. 119వ కీర్తన 18వ వచనంలో ఉంది, నీ ధర్మశాస్త్రమందు ఇమిడి ఉన్న ఆశ్చర్య కార్యాలన్నీ నాకు బయలుపరచమని ఒక ప్రార్థన ఉన్నది. 119వ కీర్తన 18వ వచనంలో మాటలు చూడండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువు. ఓపెన్ దౌ మైన్ ఐస్ దట్ ఐ మే బిహోల్డ్ వండర్స్ థింగ్స్ అవుట్ ఆఫ్ దై లా. దేవా, గూఢమైన సంగతులు నాకు బయలుపరచు నాయన, మర్మములను బయలుపరచు, గోప్యమైనవి నాకు బయలుపరచు, రహస్యములు మర్మములు నీకే చెందినవి తండ్రి, ఇవి నీ వాక్యంలో చూచున్నట్లు నా కన్నులు తెరువమని ప్రార్థించాలి. సాతానుని కన్నులు మూసేస్తాడు, జాగ్రత్త. నీకేం కనబడదు. లోకమే పెద్ద మాయాలోకం, మాయా బజార్ అంటారు కదా, మిరుమిట్లు గొలిపే లోకం ఇదే గొప్ప. అన్ని వదిలిపెట్టిపోవాలి కదా. నీకు కావాల్సింది దేవుడు, నీకు కావాల్సింది ప్రభు, నీకు కావాల్సింది క్రీస్తు యొక్క మరణానుభవంలో మరి నీవు పాల్పొందడం, నీకు కావాల్సింది పునరుద్ధానం యొక్క మహిమ, ఆయన బలాతిశయం అంటున్నాడు. మంచి మాట. ఎఫెసీ పత్రిక నేను అనుకుంటున్నాను, మన జీవిత దినాలన్నీ కూడా ఎన్ని రోజులు దేవుడు మనకి ఇచ్చిన ప్రతిరోజు ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం ఇంకా గూఢమైన మర్మాలు దాంట్లో ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడు, నేను మిమ్మల్ని బట్టి నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 16 నుండి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో. ఎంత అద్భుతమైన పిలుపు దేవుడు మనల్ని పిలుచుకున్నాడంటే. మరి ఆలోచించినప్పుడు ఎంతమంది నశించిపోతున్నారు ఈ పిలుపు లేక. మరి ఎంతమంది ఈ లోకంలో కొట్టుకొనిపోతున్నారు, ఎన్ని అక్రమాలకు గురవుతున్నారు, ఎంత దుర్మార్గంలో ఉన్నారు, మరి ఎంత పాపంలో పడి ఉన్నారు, చేయరాని హేయ కార్యాలు చేస్తున్నారు. మన మనోనేత్రములు వెలిగింపబడినందున మనం వీటన్నిటిని తప్పించుకుంటున్నాం. అంటే మనం పరిశుద్ధుల్లో ఆయన మరి స్వాస్థ్యం ఇచ్చినాడంట. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఎంత అద్భుతం అండి. ఉదయకాలం ఈ గుంపులో దేవుడు నిన్ను చేర్చినాడంటే ఇది ఆషామాషి కాదు. అది నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు, యువర్ చోజన్. అది తప్పకుండా నేను చెప్తాను ఒక్కడి నుంచి, అన్లెస్ యువర్ కాల్డ్ అండ్ చోజన్ యూ కెనాట్ కమ్ ఇన్ టు ద జూమ్. నువ్వు జూమ్లో రాలేవండి. ఉదయకాలం 3 గంటలకు తట్టి లేపుతున్నాడు నేను.
అలసి ఉన్న దేహాన్ని మరి దేవుడు శక్తితో నింపుతున్నాడు. ప్రార్థన అంటున్నాడు, మొరపెట్టమంటున్నాడు, వాక్యం చదవమంటున్నాడు, పరిశుద్ధుల గుంపులో ఉండమంటున్నాడు. అదే నీ పిలుపు. ఎంత అద్భుతం! మరి ఇట్టి మహిమైశ్వర్యము నువ్వు గ్రహించాలా. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. ఏంటి బలం? మృతులలో నుండి లేపిన వాని ఆత్మ. ఎంత బలమైందండి! మరి యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు మరి ఆయన యందు బయలుపరిచిన ఆ బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్మ్యం ఎట్టిదో. అన్లిమిటెడ్ ఫేవర్, అన్లిమిటెడ్ గ్రేస్, అన్లిమిటెడ్ లవ్, అన్లిమిటెడ్ పవర్ ఇన్ జీసస్. ఇది మీరు తెలుసుకోవాలని మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి, ఆయనకు ఒక పేరు ఉంది అక్కడ, ప్రిఫిక్స్, మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట్టు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇంకా కిందికి చూస్తే యేసు ప్రభు ఎట్టి బలాత్యం చేత మృతుల్లో నుండి లేపబడినాడు. ఎలాగూ సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కూర్చుండి ఏం చేస్తున్నాడు? మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే ప్రార్థనలు వ్యర్థం కాదు. నువ్వు మోకరించి ప్రార్థన చేసినావు, నీ ప్రార్థన అందుకుంటున్నాడు తండ్రి అని దేవునికి అందిస్తున్నాడు. అది ఎన్నిసార్లు అనుకుంటావు? నశించిపోవాల్సిన నీ కుటుంబం, అడుగంటిపోవాల్సిన నీ వ్యక్తిగత జీవితం ఎవరి పైకి లేవనెత్తినారు? ఎవరు నీ పాదములు బండ మీద నిలిపి రక్షణ గీతాన్ని నోటకి ఇచ్చినారు? నువ్వు అనుకున్న భయాలని కొట్టివేసింది ఎవరు అనుకుంటున్నావు? అది నీ గొప్పతనం కాదు. దెర్ ఇస్ వన్ ఇంటర్సీడింగ్ ఫర్ యూ. తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని మరి యేసు ప్రభు నిరంతరము నీ కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచినాడు. ఈ సత్యం తెలుసుకుంటే చాలే, కానీ నువ్వు నిర్భయంగా బ్రతుకుతావు. నువ్వు దేని భయపడవు. సమస్తము యేసు ప్రభు పాదాల క్రింద ఉన్నాడు. ఆ ప్రభు నీ హృదయంలో ఉన్నాడు. ఇంకా నీకేంటి చింత చీకు? ఆల్ అథారిటీ ఈస్ గివెన్ టు జీసస్, అండర్ హూస్ ఫీట్ ఎవ్రీథింగ్ ఈజ్ సప్రెస్డ్. ఆయన పాదముల క్రింద సమస్తము ఉంచుకొని ఉన్నాడు. ఆయన సెలవు లేకుండా, అందుకే అంటాడు, నా సెలవు లేకుండా, నా తండ్రి సెలవు లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కడైనా నేలకు రాలదు. అంటే అంత హైయెస్ట్ అథారిటీకి నువ్వు విన్నవించుకుంటావు. ప్రతిరోజు ఏదో వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నాం కాదు. ఇంత గొప్ప అధికారం గల ప్రభు పాదాల దగ్గరకు వచ్చినావు అని అర్థం. ప్రార్థన అంటే అదే అర్థం. యు ఆర్ సీకింగ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హైయెస్ట్ అథారిటీ. ఏదైనా సమస్య వస్తే ఆ డిపార్ట్మెంట్లో మీకు ఎవరైనా తెలుసా అండి అని అడుగుతారు మొట్టమొదటి. ఇంకేదన్నా మనము ఒక పెద్ద ఆఫీస్ వెళ్ళాలంటే, ఆ పని కావాలంటే ఆ హైయెస్ట్ అథారిటీ మీకు తెలుసా, లేక అక్కడైతే పెద్ద పెద్ద అఫీషియల్స్ ఎవరైనా తెలుసా అని అడుగుతారు. మనకు తెలిసింది యేసు ప్రభు. ఆయన నామము అన్ని నామముల కంటే గొప్పదంట. అంటే ఆయన సమస్తమైన ఆధిపత్యం కంటేను, మరి శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమందు తండ్రి అయిన దేవుడు కూర్చుండి పెట్టి ఉన్నాడు. అంటే దిస్ ఇస్ ద గ్రేట్ ట్రూత్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సమస్తం ఆయన పాదముల క్రింద ఉంచినాడు. సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించినాడు. సంఘానికి శిరస్సుగా ప్రభు ఉన్నాడు. అంటే సంఘము అన్నప్పుడే మనం అసలు ఉందా ఈ లోకంలో? మరేటిది ఏదో సభలు, సమాజాలు, కూడికలు ఉంటాయి. సంఘము యొక్క ప్రశస్తత ఏంటి? ఈ పునరుద్ధాన సందేశం మీరు వినండి. పర్చేజ్డ్ విత్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. సంఘం ఎప్పుడు పుట్టింది? పునరుద్ధానం అయిన తర్వాత సంఘం యొక్క జననం. మందిరానికి వెళ్ళడానికి ఎంతో మరి బాధపడుతూ ఉంటారు. అది దేవుని బిడ్డల సమూహం. అది అందుకే దావీదు అంటాడు, యెహోవా మందిరం వెళుదామని జనులు నాతో అన్నప్పుడు ఎంత సంతోషం నాకు కలిగింది అంటాడు 122వ కీర్తన. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారంట. మందిరం రమ్మంటే ఇప్పుడు కొత్త వచ్చాయి కదా మాధ్యమాలు, ఇంటుండి వింటాంలే. ఇప్పుడు కరోనా లేదు, గుడికి వస్తే ఏమవుతుందంట నేను అడుగుతున్నాను. ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చూస్తావా? ఇంట్లో కూర్చొని జూమ్ లో ఉంటావా? ఆ దూరంలో నుండి కనెక్ట్ అవడానికి వారికి ఉన్న వసతి అది. పక్క నుండి జూమ్ లో ఉంటా, పక్క నుండి నువ్వు యూట్యూబ్ లో చూస్తానంటే నువ్వు ఎన్ని దీవెనలు పోగొట్టుకుంటున్నావు తెలుసా? ఈ సంఘం అంటే యేసు ప్రభు సంచరించే స్థలం అది. ఆ సంఘానికి శిరస్సు ప్రభు అయి ఉన్నాడు. 7 ఆత్మలు, 7 కన్నులు, 7 కొమ్ములు గలవాడు సంచరించే స్థలం అన్నమాట మందిరం అంటే. ఆ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మందిరానికి రారు కొందరు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, ఆ సర్వీస్, ఈ సర్వీసు, డిజిటల్ సర్వీసు, లేకుంటే ఇంకోటి ఫేస్బుక్. అవన్నీ కాదమ్మా, అవన్నీ వినవచ్చు వాక్యం. కానీ అనివార్య కారణాల్లో రాలేకపోతే వినవచ్చు. కానీ రన్నింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ వేర్ గాడ్స్ పీపుల్ గ్యాదర్. చూడండి, దేవుని రక్తమందు విమోచింపబడిన జనం కూడుకునే స్థలంలో మరి దేవుడు ఉండే చోటికి నువ్వు వస్తున్నావు మందిరం అంటే. ఆ మందిరానికి, ఆ సంఘానికి శిరస్సు అయిన ప్రభు అక్కడ ఉంటాడు. ఆయన దేహం అన్నమాట మందిరం. విశ్వాసులు అంటే సంఘానికి అవయవులుగా ఉన్నాం ప్రతి ఒక్కరం. అంటే అక్కడ గొప్ప శక్తి ఉంది. చూడండి, ఆ శక్తి అంటున్నాడు సమస్తం ఆయన పాదముల క్రింద ఉంది. అన్నిటి మీద ఆయన ఆధిపత్యం చేస్తున్నాడు.
మరి ఈ లోకంలో ఉన్న నామాలంటికంటే గొప్ప నామం కలిగిన వాడు. ఆయన అన్నిటి మీద ఆధిపత్యం చేసి ఆ దైవ సన్నిధికి వస్తున్నామని అర్థం అన్నమాట. మరి సంఘం అంటే ఆయన శరీరం అంటున్నాడు ఆఖరి వచనంలో. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. అది ఇంకో పెద్ద ప్రసంగం. అది అంటే దర్ సో మచ్ ఆఫ్ ఫుల్నెస్, సో మచ్ ఆఫ్ అబండెన్స్ మరి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఖాళీలన్నీ నింపేది అనమాట. నీ అవకతవకలన్నీ సరిచేసేది, లోటుపాట్లన్నీ మరి ఎగుడు దిగుడులన్నీ కూడా సరిచేసి పూడ్చేది, నిన్ను ఆశీర్వదించేది. మరి చూడండి, ఆ స్థలానికి నువ్వు వస్తున్నావు. దేవునికి వందనాలు. మరి ఈ రోజు మనం అదే ధ్యానిస్తున్నాం. కన్నులు తెరవబడాలి. మన కన్నులు మూసుకొని ఉంది. చూడండి, మరి దేవుని ప్రతిరోజు నేను దేవుని ఎందుకు స్తుతిస్తున్నా అంటే నాకు ఇచ్చిన రక్షణ కొరకు నీకు వందనాలు ప్రభా. ఎంతమంది రక్షణ లేదు, ఎంత డబ్బులు ఉన్నాయి, వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, బిలియనర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి రక్షణ లేదు కదా. నా కన్నులు తెరిచినది నీకు వందనాలు ప్రభా. మరి నాకు జ్ఞానం ప్రత్యక్షతల మనసు ఇచ్చి దేవుని యొక్క వాక్య విలువను నాకు అర్థం చేసినది వందనాలు తండ్రి. ఎవ్రీడే ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్. ఈ మధ్యలో మరి విరిగి నలిగిన హృదయంతో నేను దేవుని స్తుతించడానికి కారణం ఏదో నాకు కుటుంబం ఇచ్చినావు, నాకు ఇల్లు ఇచ్చినావు, ఏదో ఇచ్చినావు, సంఘం ఇచ్చినావు అని కాదు. నాకు కన్నులు ఇచ్చినావు నేను నిన్ను చూడడానికి. నా కన్నులు తెరిచినావు ప్రభా, నీకు వందనాలు. జ్ఞానము ప్రత్యక్షతలో మనసు ఇచ్చి దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి శక్తిని ఇచ్చిన వందనాలు ప్రభా. ఆర్ వి థ్యాంకింగ్ గాడ్ ఫర్ దిస్. ఎంతమంది అంధత్వంలో ఉన్నారు. స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయ గుడ్డితనం. గుడ్డివానికి వాని బాధలు ఎన్నో వానికే అర్థం కాదు. ఎక్కడ అడుగు పెడుతున్నాడో తెలియదు, ఏమి తింటున్నాడో తెలియదు, ఏం తాకుతున్నాడో తెలియదు. ఎంత భయంకరమైన అవస్థ అది, అవస్థ కన్నులు లేకుంటే. కానీ గుడ్డివారి కన్నులు తెరవడానికి యేసు ప్రభు వచ్చినాడు అని యెషయా 61:1-3 చూస్తే దాంట్లో యేసు ప్రభు ఇక మిషన్లో ఉంది, విషన్లో ఉంది. గుడ్డివారి నేత్రములు తెరవడం చేయడానికి నేను వచ్చినాను. మన కుటుంబాల్లో ఉన్న గుడ్డివారి కొరకు మనం కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయాలి. దేవుడు మనం మనవి ఆలకిస్తాడు. తప్పకుండా గాడ్ విల్ హియర్. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ తప్పకుండా నీ ఇంటి వారికి అది ప్రవహించాల్సిందే. చూడు, దేవుడు కన్నులు తెరుస్తాడు. హాగరు యొక్క కన్నులు తెరిచినాడని ఆదికాండం 21:19 ఉంది. హాగరు ఆందోళన, కలవరము, ఏడుస్తుంది, అరణ్యంలో ఎలుగెత్తి మొరపెడుతుంది. భర్త వదిలిపెట్టినాడు అబ్రాం. చిన్న బిడ్డ, నీళ్లు లేవు, దప్పిక, ప్రాణ తలడిల్లిపోతున్నప్పుడు మొర్ర పెడితే దేవుడు ఆమె కన్నులు తెరిచాను అని ఉన్నది. హాగరు కన్నులు తెరిచినాడు. ఆదికాండం 21:19 కన్నులు తెరవగానే నీటి ఊటను చూస్తుంది. నీటి ఊట. ఆ దేవా, మా కన్నులు కూడా తెరిస్తే అబండెంట్ సప్లై ఆఫ్ గాడ్స్ పవర్, గాడ్స్ గ్రేస్, గాడ్స్ లవ్ వి కెన్ బిహోల్డ్. అవును, ఎంత అద్భుతం. తర్వాత మీరు చూస్తే వాక్యంలో కన్నులు తెరిచే దేవుడు. దేవునికి మరొక పేరు పెట్టాలి అంటే 1000 పేర్లు పెట్టినాము వాక్యం నుండి. కన్నులు తెరిచే దేవుడు. హాగరు పెడితే చూచుచున్న దేవుడు నాయన. నువ్వు కన్నులు తెరుస్తావు, నీ కన్నుల ద్వారా మమ్మల్ని చూస్తావు. ఎలీషా ప్రవక్త తన దాసుని కొరకు ఒక ప్రార్థన చేస్తాడు. ఏం అంటే వీని కన్నులు తెరువు ప్రభా. వీడు ఊరికే భయపడుతున్నాడు. శత్రువుల గురించిన భయం, ప్రాణ భయం, రేపేమవుతుందో అనే భయం. రేపటి గురించి చింతించొద్దని వాక్యంలో ఉంటే రేపేమవుతుందో అది నీకెందుకు. ఏమన్నా కానీ నువ్వు అరచేతిలో, దేవుని అరచేతిలో చెక్కబడిలేవు. అదే కన్నులు తెరవబడను. నీ కన్నులు మూతపడితే ఎప్పుడు బిక్కుబిక్కుమనే బ్రతుకుతావు. నీ కన్నులు తెరవబడితే దైవశక్తి ఏంటో గ్రహిస్తావు. అందుకే 2వ రాజుల గ్రంథం 6:17 ఎలీషా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. వీని కన్నులు తెరవయ్యా, చూచినట్టు వీని కన్నులు తెరువు. దేవుని బిడ్డలకు ఎంత భద్రత ఉందో వీనికి తెలియదు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సేవకుని కన్నులు తెరిచినప్పుడు, ఓ వాట్ ఎ ప్రొటెక్షన్ గాడ్స్ చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్. చూడండి, 2వ రాజులు 6:17 యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పని వాని కండ్లను తెరవజేశాను గనుక మరి వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూచాను. ఎంత ప్రొటెక్షన్ ఒక దైవజనునికి ఉందో చూసినాడు అన్నమాట. ఒక ప్రవక్త చుట్టూ ఎంత అద్భుతమైన కాపుదల ఉందో చూసిన. అలాగూ మన చుట్టూ, మన పిల్లల చుట్టూ, మన కలిగిన వాటి చుట్టూ ఎంత అద్భుతమైన కాపుదల ప్రార్థన ద్వారా మనం అలాంటి భద్రత పొందుకుంటున్నాము. మన కన్నులు తెరవబడాలి. మనకిచ్చిన ప్రశస్తమైన వాగ్దానాలు, ప్రశస్తమైన దేవుని వాక్యం, జీవపు మాటలు, జీవాన్నిచ్చే మాటలు, బ్రతికించే మాటలు కదా ఇవి. మరి రక్షణ ఆనందం, పరిశుద్ధాత్మ శక్తి, శిలువ మర్మములు, పునరుద్ధాన బలము, ఇవన్నీ ఏంటిది? అసలు దేంతో వెలగడతాం ఇవన్నీ? మన కన్నులు తెరవబడాలి. లూకాసు వార్త 24:31 ఇక్కడ కూడా యేసు ప్రభు పునరుద్ధాన ప్రత్యక్షతలో ఒక ప్రత్యక్షత 2 శిష్యులకు ఇస్తాడు కదా. 3వ వ్యక్తిగా నడుస్తూ ఉన్నాడు, కానీ వారు గుర్తుపట్టలేదు ఆయన. లూకాసు వార్త 24:31 వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడు. దేవుడు వారి కన్నులు తెరిచేదాకా యేసు ప్రభు అని వారికి తెలియదు. They don't know that it was Jesus who was walking with him. యేసు ప్రభు అలాగే 2 శిష్యులకు ఇచ్చిన ప్రత్యక్షత. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టరు. అంటే కన్నులు తెరవకుంటే గుర్తుపట్టారని అర్థం.
ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రంలో గుడ్డితనం కలుగజేస్తే ప్రార్థన చేసి ఆ పొరలను రాలగొట్టమని ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు జ్ఞానము ప్రత్యక్షత గల మనసు తెచ్చి, నీవు ఎట్టి మరణానుభవం పొందినావు, ఎట్టి బలాతిశయంతో పునరుద్ధానం పొందినావు, మరణాన్ని గెలిచినావు. ప్రభా, ఇవన్నీ మాకు అర్థం కావాలి. నువ్వు ఇచ్చిన రక్షణ ఎట్టిదో మేము గ్రహించాలి. ఈ పరిశుద్ధుల గుంపులో ఉన్న మరి ఆ యొక్క నీ సన్నిధి ఎంత బలమైందో మాకు గ్రహింపు శక్తి దయచేయండి. మరి పరిశుద్ధాత్మ శక్తి గురించి మాకు మర్మాలు బయలుపరచండి. ఎంత అద్భుతం ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ చిన్న జీవితంలో గొప్ప సత్యాలు నేర్చుకోవాలి, గొప్ప మర్మాలు నేర్చుకోవాలి. అది నేర్చుకొని ఊరుకోకుండా ఇతరులకు కూడా అది మనం నేర్పియాలి. లెట్ us spread this great power, the resurrection power, power in the cross, power in the Holy Spirit. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము ప్రత్యక్షత గల మనసు. దేవుడు మన కన్నులను తెరిచి నిగూఢమైన సంగతులన్నీ కూడా మనం అక్షరాల చూచి అనుభవించినట్లు మరి ఆత్మీయ మర్మములతో మనల్ని నింపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కన్నులు మూసుకుంటే మాకేది కనబడదు, అంతా చీకటి. కన్నులు తెరవబడితే నువ్వు మా కొరకు దాచించిన అద్భుతమైన ఆశీర్వాదాలు మేము కనుగొంటాం. ఆనాడు ప్రభువా, హాగరు కన్నులు తెరవబడినప్పుడు ఆమె నీళ్ల ఊట చూసింది. నేను అంతవరకు అల్లాడిపోతుంది దాహం చేత, తనకు తన బిడ్డకు నీళ్ల చుక్క లేదని. కన్నులు తెరవబడినప్పుడు ఎంత ఆశీర్వాదం. అవునా, ఆ దాసుడు ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న ఆ సేవకుడు భయపడుతున్నాడు శత్రువులకు. దేవా, వీని కన్నులు తెరవమన్నప్పుడు, వారి కన్నులు తెరవబడినప్పుడు ఎంత అద్భుతమైన కాపుదల దేవుని బిడ్డలకు ఉందో, ఒక దైవజనునికి ఉందో గ్రహిస్తున్నాడు. అవును తండ్రి, ఆ ఇద్దరు శిష్యులు కూడా వారు గుర్తుపట్టడం లేదు యేసు ప్రభు వారితో నడుస్తుంటే. కానీ ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడిందో, ఓ ప్రభు అని వారు గుర్తించినాడు. నాయనా, నీకు స్తోత్రం. దేవుడు వారి కన్నులు తెరిచాను. మా హృదయపు నేత్రములను నువ్వు తెరవాలని మేము కోరుతూ ప్రార్థిస్తున్నాం. హృదయ నేత్రములు అంధకారంలో ఉంటే, కన్నులు మూయబడి ఉంటే మేము నీ సత్యములను గ్రహించలేము తండ్రి. ఒక గుడ్డి వానికి ఎంత అందమైన దృశ్యాలు చూపెట్టిన వానికి ప్రయోజనం లేదు. కన్నులు తెరవబడాలి. జ్ఞానము ప్రత్యక్షత గల మనసు మాకు దయచేయమని, ఆత్మీయ గుడ్డితనం నుండి ప్రతి ఒక్కరిని విడిపించమని మరి ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు జ్ఞాపన చేస్తున్నాడు పౌలు భక్తుడు. తండ్రి, నీకు స్తోత్రం. ఈ రోజు దేవుని సేవకులుగా, దాసులుగా విశ్వాసుల మనోనేత్రములు తెరవబడాలని, ఇంకా అంధకారంలో పాపంలో మగ్గుతున్న ప్రజల యొక్క కన్నులు తెరిచి రక్షణ మార్గం వారి బయలుపరచమని ప్రభు, నీ బలాతిశయం ఎట్టిదో, నీ మహాత్మ్యం ఎట్టిదో, నీ కృప ఎట్టిదో, నీ ప్రేమ ఎట్టిదో నాయనా, సంఘములో నీకున్న ఔన్నత్యం ఎట్టిదో ఇవన్నీ మేము గ్రహించినట్లు కన్నులు తెరుమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడే
యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ